ధైర్యం నీకు? ఓ ఆడపిల్లకు అన్యాయం చేస్తావు. తప్పు చేస్తావు చెప్పు. ఇలాంటి వాడు బతకూడదు. ఆగమయ్యా, ఏంటిది? నువ్వెవరు ఆపడానికి? వదులు. ఏం చేతనం? మా ఊరి పరువు తీశాడు వీడు. అందుకని ఇలా గొడ్డు బదులు బాగుతారా? పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఏముందో తెలుసా? ఈ ఊళ్ళో నా మీద ఎవడయ్యా రిపోర్ట్ ఇచ్చేది? నేనెవరో తెలుసా? రావ్ బహదూర్ రాజేంద్ర ప్రసాద్. రాజమండ్రి బ్రిడ్జ్ ఏం కాదు, చేతిలో గన్ ఉంటే అందరూ భయపడతారు అనుకున్నావా? చాలే, చాలా మంది. ముందు ఈ గన్ గార్డ్ సంగతి తెలుసుకొని నువ్వు ఆగు. ఆ అమ్మాయి దూరంగా జరుగు. నా పెళ్ళం నా ఇష్టం, దూరం కాదు, ఇంకా అతుక్కుంటాను. నీకు అభ్యంతరమా? సంధ్య భువనేశ్వరి ఎక్కడా? రండే రండి, మీ పెద్ద కూతురు పెద్ద బొమ్మ తీసుకొచ్చింది. రండి చూతురు కాని, రండి. ఏంటండి, ఏమైంది? ఇంకా ఏం కావాలి? నీ కూతురు అగ్గిపుల్ల వెలిగించకుండానే మన వంశ ప్రతిష్టను తగలబెట్టింది. ఏం జరిగిందిరా? ఏమైందిరా? నీ మనవరాలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సంధ్య శ్రీమతై వచ్చిందమ్మా. ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెడుతుంది. అది అత్తారింట్లో పెళ్లి చేసుకుని పుట్టింట్లో అడుగు పెట్టింది. ఆశీర్వదించండి. అలా చూస్తావేంటే? వెళ్ళి అక్షతలు తీసుకురా. ఆగో. ఏమిటమ్మా, పెళ్లి చేసుకున్నావా? ఇతనేనా? ఎప్పుడు? 3 రోజుల క్రితం. అదా ఇప్పుడు ముఖ్యం. అది ఎవరిని కట్టుకొచ్చింది? రావు బహదూర్నా, జమీందార్నా, పిఠాపురం రాజానా, వెంకటగిరి యువరాజానా? ఎవరయ్యా? ఎవరు నువ్వు? చెప్పు చెప్పు చెప్పు. నువ్వు ఎవరివో మా వాళ్ళకి తెలియాలి కదా. చెప్పు. వినండి వినండి. నా పేరు ఏంటి? నీ పేరు? రాజు. ఏ పని చేస్తావు? ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్, అదే హోటల్. ఇడ్లీ సాంబార్ కాకపోతే వడ ఉప్ప ఐటమ్స్ వేరేనా? అంతస్తు అదేగా. ఏమండి రావు బహదూర్ విశ్వేశ్వరయ్య గారు, చూసారుగా, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎక్కడుంటే ఏమిటి, చదువు ముఖ్యమన్నారు, పంపించాను. డిగ్రీ తెస్తుందనుకుంటే మొగుని తెచ్చుకుంది. అది చేసింది తప్ప కాదా? తప్పు కాదు. నువ్వు మాట్లాడకు. నేను నీ కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యలేదు. అది నీ భార్య అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు అల్లుడు అని నేను అనుకోవడం లేదు. అలా చూస్తారే, మీరే ఇంటి పెద్ద. చెప్పండి, అది చేసింది తప్ప కాదా? తప్పంటే మరి 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 చెప్పండి. ఒక విధంగా తప్పు కాదనిపిస్తోంది. కనకరాజు, డబ్బులు ఎత్తలాగా తొందరంటే? నాకు మాత్రం తొందరేటి అంటావు. ఆ లచ్చికి కనకాలకి అడగకుండానే ఇచ్చేస్తావు. వాసిన పిచ్చి రత్తాలు వాళ్ళందరిది ఎప్పటికప్పుడేనే. నీది అకౌంటో. అయినా మా సంధ్యతో నా పెళ్ళైపోని మా మామ ఆస్తంతా నాదే కదా. అప్పుడు వడ్డీతో సహా చేస్తా సెటిల్మెంట్ నీది. ఏయ్, ఆ రాములు గారు ఇటే వస్తున్నట్టున్నాడు, నువ్వు పద కదా. కనకరాజు గారు, మీ మామ కూతురు సంధ్య ఉన్న కట్టుకొచ్చింది. ఇక మీ పని ఇంతే. నానా నానా, అప్పుడే వెళ్ళిపోయావా నాన్న? బతికే ఉన్నాను రా. నేను పోయిన తర్వాత నా ఫోటోకి కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా, అప్పుడు పోజ్ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించాను అనమాట. అసలు ఈ ఫోటోలు ఫ్రేములు ఎందుకు నాన్న? అది మన ఆచరణ అన్న. దీన్ని మొదలెట్టింది ఎవరు? నీ ముత్తాత. ఆయన ఎవరు? అనగనగనగనగా ఒక రాజు. ఆ కథ ఎప్పుడు నిన్నవా? విన్నా. ఆయనే నీ ముత్తాత. ఆయనకి ఎంతమంది కొడుకులు? ఒక్కడే. మరి అనగనగా ఒక రాజుకి 7 కదా కొడుకులు. ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు. దానికి పెళ్ళైపోయింది. పెళ్ళయింది ఎవరికో తెలుసా? సంధ్యకి. మరి మన్ని పెళ్ళేదేంట్రా?
నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భార్య అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం పిలుపు రాలేదేంట్రా అంటావా? అసలు నువ్వు నా తండ్రివేనా? మరి అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. ఏడు పాపుతావా? నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా? ఏంటండి బాబు గారు, అమ్మాయి పెళ్లి చేసేసుకుందంటగా? మీది ఎలాంటి వంశం, మీకు ఎలాంటి చరిత్ర ఉంది? మీ అమ్మాయి ఎటు చేసేసింది ఏంటండి? బాగుందండి, అయిపోయింది, అది అయిపోయింది. కుర్రోడు మంచోడే కదా, డబ్బులున్నాడే కదా, మన కులపోడే కదా. కాదు తెలియట్లా, అయినా ఆ పిల్ల ఏదో పని చేసిందండి. మీరేంటండి దద్దమ్మలో వదిలేశారు? దెబ్బ అదిరిపోయింది నాన్న. ఎవరా? నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ దెబ్బ అంటరా? దెబ్బల్లో కూడా నువ్వే గొప్ప. మరే ఇచ్చి మగ పద. ఎందుకమ్మా బాధపడతావు? ప్రేమిస్తున్నట్టు కాని 3 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నట్టు కాని మాకు తెలియచేసావా? బిడ్డని కని తల్లి ఎంత మురిసిపోతుందో ఆ బిడ్డకి పెళ్లి చేసి తండ్రి అంత ఆనందపడతాడు. ఆ ఆనందాన్ని నువ్వు పోగొట్టావనే వాడి కోపం. ఆ కోపం చల్లారడానికి కొంతకాలం పడుతుందమ్మా. బాధపడకు, ఊరుకోమ్మా, ఊరుకో. చాలు. సుబ్బులు, పచ్చడిలేవే? ఇప్పుడే తెస్తానమ్మగారు. రండయ్య మనడు, రండి రండి. ఇవాళ వంటలు సూపర్, రండి కూర్చోండి. ఊళ్ళోకి వెళ్ళగానే అందరూ ఏమిటి మీ మనవరాలకి పెళ్ళయిందట కదా అని అడిగారు. అమ్మాయి అతను కాలేజీలో చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారని చెప్పానయ్యా. అతను కాలేజ్ స్టూడెంట్ కాదు, క్యాంటీన్ ఓనర్. అమ్మాయి సంధ్య, మీ పెళ్లి ఎలా జరిగిందో కాస్త మీ తాతయ్యకి చెప్పమ్మా. లేకపోతే ఇలాగే రోజుకో కథ చెప్పి ఊరి జనాన్ని ఇబ్బంది పెట్టేస్తారు. ఇది కరెక్టే, ఇంకా సిగ్గుపడతారు ఎందుకయ్యా. మీరు ఎప్పుడు ఎలా ప్రేమించుకున్నారో చెప్పండి. అది బందర్లో, విజయవాడలో. నువ్వే చెప్పు. విజయవాడలో. ఎప్పుడు కలుసుకున్నారు? మే జూన్. అది కరెక్ట్ కరెక్ట్. జూన్ లో కలుసుకున్నాం. చాలా కాలం అయింది కదా. జూన్. ఏమిటి 3 నెలల్లోనే మీ ప్రేమ పెళ్లి అయిపోయా? ఈ జూన్ కా తాతయ్య గారు, లాస్ట్ ఇయర్ జూన్. అలాగే. అవును, పోయిన సంవత్సరం అమ్మాయి కాలేజీలో ఎప్పుడు చేరింది? అవే అది యాక్చువల్ గా పచ్చడి. నేను అడిగేదానికి సమాధానం చెప్పామయ్యా. మీకు మరీ చారస్తాం. అమ్మాయి కాలేజీలో చేరి 3 ఏళ్ళు అయింది. శుభవాని పెళ్లి చేసుకొస్తే ఇప్పుడు అవన్నీ ఎందుకు? సర్లేవా, ఏదో ఒక రకంగా ప్రేమలో పడిపోయారు. అవునయ్యా, ఈ సంగతి మీ అమ్మ నాన్నకి తెలుసా? నాకు అమ్మా నాన్న లేరండి. మరెక్కడ పెరిగావు? అనాథాశ్రమంలో. అది అసలు చరిత్ర. క్యాంటీను అనాథ శరణాలయం. పూజ్యులైన తండ్రి గారు విన్నారా? మాటకి ముందు 400 ఏళ్ల చరిత్రున్న వంశం చెప్పుకుంటారు. మా తాత 110 ఏళ్ళు, మా ముత్తాత 115 ఏళ్ళు బతికారు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడ మెడికల్ కాలేజ్ కట్టారంటారు. వచ్చాడింటి కల్లుడు, ఇడ్లీ సాంబార్. అసలు అసలు ఏముందని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావయ్యా? మాది రాజవంశం. 1000 ఎకరాల అరటి తోట, 2000 ఎకరాల మాగాని. అది మా పొజిషన్. సముద్రంలో మహానదులు కలుస్తాయి,
పిల్ల కాలువలు కలవు. మహాసముద్రం ఎంత పెద్దదైనా దప్పిక తీర్చుకోవడానికి దోసెడు నీళ్లు కూడా పనికిరావు. పిల్లకాలం నీటితోనే దప్పిక తీరుతుంది కదా తాతయ్య గారు? కరెక్ట్ కరెక్ట్. ఏమండి, మీరు అలా మధ్య నుంచి వచ్చేయడం ఏం బాగుండలేదు. లోపల రండి. జరిగిన దానికి వెరీ సారీ అండి. భలే వారే, అసలు నేను పట్టించుంటే కదా. అయినా మీ నాన్నగారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది. మీ నాన్నగారి స్థానంలో నేను ఉన్నా సరే అలాగే బిహేవ్ చేస్తాను. ఏమండి, ఇక నుంచి మన ఇద్దరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మన గురించి అడిగినా సరే ఇద్దరం కలిసి ఒకే కథ చెప్పాలి, లేకపోతే అనుమానాలు వచ్చేస్తాయి. కరెక్టే కదా? అంటే మన ఇద్దరి పరిచయం లాస్ట్ ఇయర్ జూన్ లో జరిగింది. అది కూడా ఇక్కడ మా అనాథాశ్రమంలో. మన పరిచయం ప్రేమగా మారింది. ఆస్తిపాస్తు లేని అనాథం కాబట్టి నన్ను మీ వాళ్ళు అల్లుడుగా ఒప్పుకోరు కాబట్టి మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. అది కూడా ఇప్పుడు నేను ఫారెన్ నుంచి రాగానే, జస్ట్ ఈ మధ్య ఫ్యూ డేస్ బ్యాక్. ఓకే, బాగుందా స్టోరీ? అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అక్కర్లేదుగా? రండి, చలిగా ఉంది, లోపలికి వెళ్దాం.